వెల్కమ్ అండి. ఈరోజు ఇడ్లీ పిండితో చల్ల పునుగులు చేసి చూపిస్తానండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఇడ్లీ పిండి తీసుకోవాలి. సరిపడా బియ్యం పిండి, కాస్త మైదా, పసుపు, సాల్ట్, కారం అన్నీ వేసి నానబెట్టిన పచ్చిశనగపప్పు, సగ్గుబియ్యం వేయాలండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు ఇవన్నీ వేసి బాగా కలపాలి. పుల్లని మజ్జిగ పోయాలండి. సరిపడా వాటర్ పోసి పునుగుల పిండి వచ్చేటట్టుగా కలిపి ఒక గంట నానబెడితే బాగా మెత్తగా ఉంటుందండి. పునుగు బాగుంటుంది. ఇలా వేసినాక కొత్తిమీర, జీలకర్ర ఇవి వేసి కలిపెట్టాలి పునుగులు వేసేటప్పుడు. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి సరిపడా ఆయిల్ వేయాలండి. డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసి చిన్న చిన్న పునుగులు కానీ కొద్దిగా పెద్ద సైజు కానీ మన ఇష్టమైన రీతిలో పునుగులుగా వేసి డీప్ ఫ్రై చేయాలి. కొంచెం దూరగా ఎర్రగా వచ్చేటట్టుగా ఉంచాలి.